गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే। ఆత్మీయ మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు। ఆత్మీయులారా, మనము అంచెలంచెలుగా ఆధ్యాత్మిక మార్గంలో మనం పయనించడానికని అనేక విషయాలను ప్రస్తుతించబడుతున్నాయి. మనకి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఆ శుభకార్యం అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని గురించి ఎలా జయప్రదమైంది, ఎవరెవరు వచ్చారు, అలాంటి ఆనందమైనటువంటి విషయాలు మనం చర్చించడం సహజం. వాటినే జ్ఞాపకాలను పునరావృత్తి చేసుకోవడము అని అంటారు. అలాగునని మహాసిద్ధి పురుషులు ఎవరైతే ఉంటారో వారితో మనకు కలిగినటువంటి జ్ఞాపకాలు ఎన్నటికీ చెదరనంటివి. అవి అలానే మరల మన వలన ఉత్తేజపరుస్తూ ఉంటాయి. అలా మన జ్ఞాపకాలను మరలా నెమరు వేసుకోవడం ద్వారా ఆధ్యాత్మిక సంపద వికసిస్తుంది. మనకు శ్రేయస్సు మరియు ప్రేయస్సు రెండూ కలగడానికి సాధ్యం. ప్రేయస్సు అనగా ప్రియమైనది మరియు లౌకికమునకు సంబంధించినది. శ్రేయస్సు అనగా సదాకాలం అతి ఉన్నతమైనటువంటి భవిష్యత్తును కలిగిస్తూ పారలౌకికమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి విషయాలను శ్రేయస్సు అని అంటారు. అందుకే మనం ఎవరినైనా ఉత్తరం రాసేటప్పుడు చివరిలో మీ శ్రేయోభిలాషులు అని అంటాం. ఆ విధంగా మనల్ని ఎల్లప్పుడూ కూడా మన శ్రేయస్సును కోరేటువంటి వారు ఎవరనగా మాత, పిత, గురు, దైవం. వీటికి ఒక్కదానికొకటి చాలా దగ్గర అనుబంధం ఉందన్నమాట. బాల్యంలో తల్లి గర్భం నుండి మనం వచ్చిన తర్వాత ఏ సంస్కారాలు మనలో ఆ తల్లి మనకు అనుగ్రహిస్తుందో వాటిని చివరి వరకు మనలో ఉండిపోతాయని చెప్తారు. పుట్టినప్పుడు ఉన్నటువంటి సంస్కారాలు గిట్టే వరకు ఉంటాయని ఒక నానుడి. అందుకే మంచి కుటుంబంలో రావాలన్నా కూడా దానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి. దాన్నే భగవద్గీతలో అర్జునుడు ఒకసారి అడుగుతాడు భగవంతుణ్ణి, నీ యొక్క కర్మ మరియు నీ యొక్క భక్తి చేస్తూ నీ యోగంలో ఉన్నటువంటి వారు అంతరాయం కలిగి ఆయుష్ పరిసమాప్తి అయితే వారు కలిగేటువంటిది లాభం ఏమిటి, ఫలితం ఏమిటి అనగా ఆయన చెప్తారు, శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభిజాయతే అన్నాడు. శుచి మరియు శ్రీమంతులు, ఇక్కడ లౌకికమైన శుచి మరియు ఆధ్యాత్మికమైన శుచి, అంతరంగమైన శుచి.
శ్రీమంతులు అనగా జ్ఞానమునకు పరాకాష్ట. ఏ విధంగా శ్రీ అనగా లక్ష్మి, లక్ష్మీదేవి ఆ యొక్క స్థితిపాలకుడైనటువంటి విష్ణువును అనుపగామిని అంటారు. ఆయన ఎప్పుడు అనుసరిస్తుంటుంది. లక్ష్మీం అనుపగామిని అని శ్రీ సూక్తంలో వస్తుంది. ఆ విధంగా మనను ఆ యొక్క భగవత్ కృప వలన ఏర్పడినటువంటి ఈ యొక్క మానవ జన్మలో ఈ యొక్క సిద్ధి పురుషులు, ఆ యొక్క జ్ఞానులు మనకు తారసపడ్డమే ఒక గొప్ప యోగం. అందుకనే ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ మానవులకు అందరికి కూడా శ్రేయస్సు కలిగించాలనే ఉద్దేశంతో తాను అవతరించి ధర్మస్థాపన చేశారు. ధర్మం అనగా ఏంటి? ధరతి ఇది ధర్మ. ఏదైతే సర్వవ్యాపకమైనటువంటి తత్వం ఏదైతే ఉందో, ఏది సకల జగత్తును ధరిస్తూ ఉన్నదో, అట్టి సర్వవ్యాపకమై అంతటూ తానై అన్నిటినీ ధరించి ఉన్నటువంటి మూల పదార్థం ఏదైతే ఉందో అది సత్యం. అది త్రికాలాభరిత సత్యం అంటారు. అందుకే సత్యాన్నాస్తి పరో ధర్మ అన్నారు. ఆత్మీయులారా, అది ఏది ఆ సత్యం? అద్వైతం సత్యం అన్నారు. అట్టి అద్వైతం అనేటువంటిది మరుగున పడిత్రోయడానికి ఎన్నో వివిధమైనటువంటి ధర్మాలు నూతనంగా వ్యాప్తమవుతున్న సందర్భంలో సత్యాన్ని ప్రతిపాదించడానికని, అద్వైత ప్రతిష్టాపన చేయడానికని పరమేశ్వరుడే ఆదిగురు శంకరులుగా అవతరించారు. చతురామ్నాయ పీఠమును స్థాపించి విశేషమైనటువంటి సర్వజ్ఞ పీఠాన్ని ఆయన అలంకరించారు. అందులో నాటి నుండి నేటి వరకు కూడా 71 పీఠాధిపతుల వరకు కూడా సకల జనుల శ్రేయస్సును కోరేటువంటి కాంచి కామకోటి పీఠం జనుల యొక్క ఉత్తమమైన మార్గానికి తీసుకువెళ్ళడానికి అహర్నిశం కృషి చేస్తూ ఉందన్నమాట. అందుకు ఆసక్తి అయి అందులో తలమునకలై ఆ యొక్క శ్రేయో మార్గంలో నడిచినటువంటి వారు అనేకులు, ధీమంతులు, వారే శ్రీమంతులు. ఆత్మీయులారా, ఏదో ఒక సందర్భం మనల్ని ఆ యొక్క కాంచి కామకోటి పీఠంతో సంబంధం కలిగిస్తుంది. అదే యోగమాయ అని చెప్పవచ్చు. ఆమె కామాక్షి. ఆమె కృప వలననే మనం ఈ యొక్క పరమపీఠంలో ఆశ్రయాన్ని పొందడానికి సాధ్యమవుతుంది. అలా వచ్చిన వారే వెంకటరామయ్య శాస్త్రి గారని రైల్వేలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాడు ఒక సందర్భంలో మహాస్వాములు వారి యొక్క విశేష కృపను పొందడానికి సాధ్యమైంది. నాటి నుండి ఆయన సాక్షాత్ పరమేశ్వరుడని పరిపూర్ణమైనటువంటి భక్తి పెంచుకున్నవాడై తన ఉద్యోగాన్ని నెరవేరుస్తూ ప్రదోష సమయం అనగా అది మాస శివరాత్రి అంటారు. 11 మాస శివరాత్రులు అయిన తర్వాత 12వది మహాశివరాత్రి. ప్రతి మాసము కూడా వచ్చేటువంటి శివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రియమైనటువంటిది. ఈ యొక్క శ్రీ వెంకటరామ శాస్త్రి గారు ప్రతి మాసము కూడా స్వాములు వారు ఎక్కడే ఉండని, ఉత్తర హిందుస్థానంలో ఉండని, మహాగావ్లో ఉండని, గుల్బర్గాలో ఉండని, హుబ్లీలో ఉండని, ఏ ప్రదేశంలో అయినా వెళ్ళి వారిని దర్శించుకొని వారి దివ్య ఆశీస్సులు పొంది వచ్చేటువంటి వాడు. తదనంతరం ఆయనలో భక్తి బాగా అభివృద్ధి చెందిన తర్వాత కొందరు స్నేహితులు చెప్పినటువంటి సలహాను పాటించి ఆయన తన రైల్వే క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడనే మహాస్వాములు వారి యొక్క దివ్య సన్నిధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తన మిత్రులు శ్రేయోభిలాషులతో కలిసి ప్రతి మాసము ఆ యొక్క ప్రదోషం మరియు అనుష్యము అనేటువంటిది చేసేవారు. అంటే మహాస్వాముల వారి జన్మదినం అనురాధ నక్షత్రం. ఆ రోజు అనేకమైన కార్యక్రమాలు ఆయన ప్రారంభిస్తూ ఆ యొక్క ఉత్సవాల్లో ఒక చిన్న బండిని చేసుకుని అందులో మహాస్వాముల వారి కూర్చుండ చేసి ఆ యొక్క ఉత్సవాన్ని జరిపించేవారు.
వారున్నటి నుంచి ఒక 5-6 వీధులు దాటేంత వరకు తీసుకుని వెళ్ళి ఒక దేవాలయం దగ్గర అక్కడ పూజ చేసి మరలా తిరిగి వచ్చేవారు. ఆత్మీయులారా, ఎక్కడ వెలుతురు ఉంటుందో అక్కడ చీకటి ఉండడం సహజం. అలానే ఆస్తికులు ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో నాస్తికులు ఉండడం కూడా సహజమే. అలా ఉన్నటువంటి ఆ సందర్భంలో ఒకసారి ఈయన ఉత్సవాన్ని తీసుకువెళ్తున్నప్పుడు ఒక గొప్పదైనటువంటి నాస్తిక సంఘం వారిది ఒక సభ ఏర్పాటు జరుగుతుంది తమిళనాడులో, వారు ఉన్నటువంటి ప్రదేశం దగ్గర. అక్కడ అనేకమైనటువంటి పోలీస్ సిబ్బంది ఇతరుల వలన వారికి విఘ్నం రాకూడదని రక్షక భటులు అక్కడ ఉన్నారు. వీరు ఆ యొక్క రథోత్సవాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అంటున్నారు, దయచేసి వెళ్ళకండి, ఇక్కడ నాస్తిక మతం వారందరూ బహిరంగ సభ చేస్తున్నారు, దానివల్ల మేమిద్దరికి వివాదాలు వచ్చేటువంటిది ఉంది అని చెప్పారు. వీరు చెప్పారు, మేము ఎవరికి తొందర ఇవ్వము, మాకు కొంచెం దారి వదిలండి చాలు, మేము వెళ్ళి వచ్చేస్తాము అని. దానికి వారు ఒప్పుకోలేదు. ఇక్కడ నాస్తికము మరి ఆస్తికము ఇక్కడ విషయం. అక్కడ ఏం జరిగింది, స్వాముల వారి యొక్క ఆ యొక్క ఉత్సవం సందర్భంలో వీరి స్నేహితుడు ఏమన్నాడంటే, ఓ పని చేద్దాం, ఒక చిన్న లెటర్ రాసి ఒక పేపర్లో ఆ యొక్క ఎవరైతే ముఖ్యమై ఉన్నారో ఈ నాస్తిక మతంను ప్రచారం చేస్తున్నటువంటి, అప్పుడే ఆయన మైక్లో మాట్లాడుతున్నారు, ఆయన దగ్గర ఒక చిన్న చీటీ పంపిస్తాం, ఈ విధంగా మాకు దయచేసి దారి వదలమని అడుగుదాము, ప్రయత్నం చేద్దామని ఒక చిన్న చీటీ రాసి అంచెలంచెలుగా అక్కడికి పంపించారు. మైక్లో ఉన్నటువంటి వారు దాన్ని చదివారు. చదివి ఏమన్నారంటే, ఆయనకు దైవం యొక్క భక్తి అంతరంగంగా ఉన్నది అతనికి. అతను ఏమన్నాడంటే, స్నేహితులారా, అక్కడ గుమ్ముకూడున్న వారందరూ కూడా పక్కకు తొలగండి, కాంచీ మహాస్వాముల వారి యొక్క ఉత్సవం వెళ్తుంది, అనురాధ నక్షత్రం, దానికి సహకరించండి. ఆయన బిగ్గరగా ఆ యొక్క మైక్లో అనౌన్స్ చేశారు. అందరూ నివ్వెరపోయారు. ఒక్కసారి లేచి అందరూ ఆ యొక్క రథోత్సవానికి దారి వదిలారు. తర్వాత యథారీతిగా వారి దేవాలయం దగ్గరికి వెళ్ళి భక్తి తత్పరులే మరి యథాస్థానానికి రైల్వే క్వార్టర్స్కి వచ్చేసారు. తదనంతరం మరి ఒక ప్రదోషానికి స్వాముల వారు వెళ్ళినప్పుడు స్వాముల వారు అన్నారట, మరి నాస్తిక మతం వాళ్ళు నీకు అనుకూలం చేశారా అని అడిగారట. చూడండి, స్వాముల వారు ఆ యొక్క ఉత్సవం రథోత్సవంలో ఆయన కూర్చున్నారని అర్థం. ప్రతిదీ కూడా ఆయన ప్రత్యక్ష దర్శిగా చూస్తున్నారని. ఆత్మీయులారా, మనం సామాన్యంగా స్వాముల వారి పటాన్ని చూసి ఇది పటము, ఫోటో అని అనుకుంటూ ఉంటాం. అయితే పూర్వం నుండి మన పూర్వీకులు మన దేవుడి గదిలో ఉన్నటువంటి విగ్రహాలను అది విగ్రహాలు అని అనరు, అది దైవం, అమ్మవారు, భగవాన్ విష్ణువు, శివలింగం, పరమేశ్వరుడు అని పిలుస్తారు. అది వారిలో ఉన్నటువంటి భక్తికి తాత్పర్యం. ఆత్మీయులారా, మనలో సంస్కారాలు అనేటువంటి మాటల ద్వారా కూడా ఉండాలి, ఆచరణ ద్వారా కూడా ఉండాలి. అది పెంపొందించడం కోసమే మన యొక్క వ్రతములు, పూజలు, అనుష్ఠానాలు మనం చేస్తున్నాం. అందుకే భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తూ ప్రతి ఒక్క వస్తువులో కూడా భగవత్ స్వరూపం ఉందనేటువంటిది గుర్తించాలి. అందుకే మహాస్వాములు వారు ఏదైతే చిత్రపటం అని అంటున్నామో వాళ్ళు అందులో పరిపూర్ణంగా ఆశీనులై ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు దర్శిస్తుంటారు మనల్ని. అందుకే మనం ఇంటి గదిలో పెట్టుకున్నటువంటి, దేవుడి గదిలో పెట్టుకున్నట్టు ఆ పటం మనం భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా మనం ఆ యొక్క దేవుని పటాలు మరియు ఏవైతే చిత్రాలు ఉన్నాయో వాటిలన్నిట్లో కూడా దైవశక్తి ఉంటుంది, గురువులు మనం చూస్తారు అనేటువంటి భావనను మనం పెంచుకున్నప్పుడు ఏమవుతుంది, తప్పకుండా ఆ యొక్క దేవుడి గదిలో దైవ సాన్నిధ్యం అనేది పరిపూర్ణంగా ఏర్పడుతుంది. అందుకే పూర్వీకులు ఆ యొక్క గృహాన్నంతటిని కూడా గుమ్మము నుండి వాళ్ళు ప్రారంభిస్తారు. పండగల రోజు ఆ గుమ్మమును చక్కగా అలంకరిస్తారు, మామిడి ఆకులు ఇటువంటివన్నీ కట్టి. అలానే ప్రతి గుమ్మంలో కూడా ఆ భక్తి భావాన్ని
వాళ్ళు మనకు నేర్పించారు. మనం నూతన వస్త్రాలు కట్టుకోవాలన్నా భగవత్ సాన్నిధ్యంలో అక్కడ సమర్పించి భగవంతుడు మనకి ఇస్తున్నాడు అనేటువంటిది. అలానే ఆహారం కానివ్వండి, ప్రసాదంగా భగవంతునికి అర్పించి అది ప్రసాదంగా తీసుకోవడం. ఇలా మనం ఒక్కొక్కటిగా యాంత్రికంగా కాకుండా దైవ సాన్నిధ్యంగా మనం భావనతో మనం మొదలు పెడితే ఆ భావన పరిపూర్ణమై మనల్ని ఎల్లకాలం రక్షిస్తుంటుంది. కావున అట్టి భక్తి భావనలు మనలో బాగా వృద్ధి చెందాలి అంటే మహాత్ముల కృప మరియు వారి యొక్క సద్విచారాలను మరలా మనం మననం చేసుకోవడం ద్వారా, శ్రవణం మననం నిధిధ్యాసనం అన్నారు, అది పరిపూర్ణంగా మనలో ఆయన ఆవిష్కృతుడై మన హృదయ కమలంలో ఉంటూ మన యొక్క శ్రేయస్సుకు పరిపూర్ణంగా వారు అనుగ్రహిస్తారని చెప్తూ ఈ వాక్పుష్పములను పరిపూర్ణ శ్రద్ధతో, భక్తితో, నిరహంకారపూర్వకంగా శ్రీవారి దివ్య చరణాలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ ప్రేమితుడి నివర్తి నాగభూషణ శర్మ. ఫోన్ నెంబర్ 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.